హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి మేము ఫ్యామిలీ అంతా కలిసి వాషింగ్టన్ డీసీకి ట్రిప్కి వెళ్ళామన్నమాట. 2 days ట్రిప్. ఇది వచ్చేసి డే 1 వ్లాగ్. మేము ఫస్ట్ డేలో ఏం చూడాలి అని చెప్పి సార్ట్అవుట్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి వాషింగ్టన్ మాన్యుమెంట్. ఇక్కడ మేము యాక్చువల్లీ ముందు రోజే టికెట్స్ తీసుకోవాల్సింది, బట్ మిస్ అయ్యాం మేము. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్ద లైన్ ఉంది. సరేలే అని చెప్పి నుంచున్నాము, టికెట్స్ దొరుకుతాయేమో అని చెప్పి. ఆల్మోస్ట్ 1.5 hour దాకా వెయిట్ చేసాము, బట్ మాకైతే అన్ఫార్చునేట్లీ టికెట్లు అయితే దొరకలేదు. ఒకవేళ దొరికి ఉండింటే మేము లిఫ్ట్లో పైకి వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ నుంచి వ్యూ చూసేవాళ్ళము. మొత్తం వాషింగ్టన్ డీసీ కనిపిస్తుంది. చాలా బాగుంటుందంట లోపల. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇది నా సెకండ్ టైమో థర్డ్ టైమో వాషింగ్టన్ డీసీ వెళ్ళడం, బట్ నేను ఎప్పుడు అయితే ఈ పైకి అయితే వెళ్ళలేదు, ఈ మాన్యుమెంట్ పైకి. సో మేబీ నెక్స్ట్ టైం కుదురుతుందేమో చూడాలి. అండ్ ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసేసుకొని కొంచెంసేపు అక్కడే కూర్చొని నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక ఇది వైట్ హౌస్ ఈడ వస్తుంది. కాదు ఈడ వైట్ హౌస్ బాబు అని. Wait, what if we see Joe Biden? Wait, Joe Biden. Oh. Arya? అరే అక్క పిలుస్తుంది. Are you happy? మళ్ళీ ఇస్తారు లేదని అదే కదా. చిన్నప్పుడు మనకి మన తాతయ్య వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా, 5 రూపీస్ 10 రూపీస్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొనుక్కోమని చెప్పి. సేమ్ అట్లనే పిల్లలకి వాళ్ళ తాతయ్య ఇస్తున్నారనమాట. ఏమన్నా మీకు నచ్చినవి కొనుక్కోండి అని చెప్పి. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా వెళ్తున్నారు అవి తీసుకొని. ఇక్కడ మేము నడుచుకుంటూ World War II మెమోరియల్కి అయితే వెళ్తున్నాము. ఈ World War II మెమోరియల్ అనేది ఒక నేషనల్ మెమోరియల్ అనమాట యునైటెడ్ స్టేట్స్లో. ఇది అమెరికన్స్ ఎవరైతే ఆర్మడ్ ఫోర్సెస్లో సర్వ్ చేసి ఉంటారో వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఇది అయితే పెట్టారు, ఈ World War II మెమోరియల్. ఇక్కడ 56 గ్రానైట్ పిల్లర్స్ అయితే ఉంటాయి. ఒక్కో పిల్లర్ మీద ఒక్కొక్క స్టేట్ రాసి ఉంటుంది అనమాట. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న స్టేట్స్ అన్ని ఒక్కొక్క పిల్లర్ పైన రాసి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, మినసోటా, విస్కాన్సిన్, కాన్సస్, అట్లా ఒక్కొక్క స్టేట్ నేమ్ దాని మీద అయితే రాసి ఉంటుంది. అండ్ అటుపక్క ఇటుపక్క వచ్చేసి అట్లాంటిక్, పసిఫిక్ అని ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఈ ఆర్కిటెక్చర్ మొత్తము. నాకు చాలా బాగా నచ్చింది. ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా బర్డ్స్తో ఆ క్రౌన్ లాగా ఉన్నిందనమాట. కింద World War II మెమోరియల్ బొమ్మ అయితే వేసి ఉంది, స్టాంప్ లాగా. అండ్ ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్స్ లాగా పెట్టారనమాట మధ్యలో. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి, నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అక్కడ ఇయర్ కూడా రాసింది, 1941 నుంచి 1945 వరకు World War II జరిగినట్టుంది, అందుకే అక్కడ ఇయర్ కూడా రాశారు. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. అటుపక్క కొన్ని స్టేట్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా అక్కడ పిల్లర్స్ లాగా ఉన్నాయి, అవన్నీ కొన్ని స్టేట్స్. ఇటుపక్క సేమ్ ఇట్లనే ఇంకొన్ని స్టేట్స్ రాసి ఉంటాయి అన్నమాట. నాతో తెప్పిద్దాం అనుకున్నా. గెస్ వర్క్.
మేమైతే ఇంకా ఈ మెమోరియల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము. మా స్టేట్ పిల్లర్ ఎక్కడుంది అని చూసుకుంటూ తిరుగుతున్నాననమాట. నాకైతే ఇంకా కనిపించలేదు. మేబీ అటు సైడ్ వెళ్ళి చూడాలనుకుంటా. ఇక్కడొచ్చేసి మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది కదా! అక్కడ కొంసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాము. వాటర్ అయితే చాలా చల్లగున్నాయి. ఇంకా సరే అని చెప్పి కొంసేపు అందరూ అక్కడ కూర్చొనుంటే నేను కూడా కొంసేపు వెళ్ళి కూర్చున్నాను. చిన్న చిన్న డక్స్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసేసి because I live here. అది ఏం చూపిస్తాను ఇలినాయ్ Illinois. ఇదే ఫైనలీ చాలాసేపు తిరిగిన తర్వాత మా స్టేట్స్ అయితే కనిపించాయి. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు చాలా చాలా సన్నీగా ఉన్నింది. మేమందరం డ్రైన్ అవుట్ అయిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా మాకు ఓపిక లేకపోయింది. కానీ వెళ్ళాలి, ఇంకా 2 డేస్లోనే మేము మొత్తం ఫినిష్ చేయాలి కాబట్టి కష్టపడి అలానే వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ మాకు ఎట్లా వెళ్ళాలి అని అర్థం కాక అక్కడ ఉన్నామని అడిగితే ఆమె హెల్ప్ చేస్తుంది మాకు, ఎటు నుంచి వెళ్తే మేము ఆ ప్లేస్కి వెళ్ళగలము అని చెప్పి. అలసిపోయి నీళ్ళు పట్టుకుంటున్నాను మా బాబు ఆల్మోస్ట్ పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. వరల్డ్ వార్ మెమోరియల్ నుంచి లింకన్ మెమోరియల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అక్కడ పక్కన చూస్తే పెద్ద పెద్ద లీవ్స్తో కొన్ని ప్లాంట్స్ అయితే కనిపించాయి. అందుకే ఒక చిన్న వీడియో అయితే తీయాలి. What do you want? I want 3 of these. You? Me too. I also want that. No, I don't want that. That looks really good. Yeah, you should ask how much it costs. నాకు బాబాయ్ అందరితో డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాడు అని పెడుతుంది వీడియో. చిన్న పిల్లలతో డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాడు. పారిపోయిన ఓపెన్ ఇట్. No, Lara. ఆ పిల్ల అనేది So good. అదే నా వీడియో తెచ్చుకోపో చూడు. నాకు కొనియరంట, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, నా దాంట్లోనే తినన్నాడు. నీదే కదా అది. కదవా. మేమైతే ఇంకా లింకన్ మెమోరియల్కి వెళ్ళే దారిలోనే ఒక ఐస్ క్రీమ్ ట్రక్ కనిపిస్తే అందరం కలిసి అక్కడ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ తీసుకున్నాము. పిల్లలు వచ్చేసి ఇందాక వాళ్ళ తాతయ్య ఇచ్చిన మనీతో వాళ్ళకి కావాల్సినవి అయితే కొనుక్కున్నారు. ఇది వచ్చేసి లింకన్ మెమోరియల్ అనమాట. పైకి వెళ్ళంగానే లింకన్ స్టాచ్యూ ఉంటుంది కూర్చొని, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ కొంచెం అయితే మనం మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నడవలేని వాళ్ళకి వీల్ చైర్ తీసుకొని అటు నుంచి వెళ్ళే యాక్సెస్ కూడా ఉంటుంది లోపలికి. ఇది వచ్చేసి లింకన్ స్టాచ్యూ అలా కూర్చొని ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చుట్టూ సమ్ ఏవో స్టోరీస్ లాగా రాసి ఉంటుంది అనమాట. పెద్ద మెమోరియల్ ఇది, చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ నుంచి అయితే మేము వైట్ హౌస్కి వెళ్దాం అనుకున్నాము. సో కార్స్ అయితే వేరే దగ్గర పార్క్ చేసామన్నమాట. అక్కడ నుంచి వాళ్ళకి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మేము ఇక్కడ కూర్చొని అయితే కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ హౌస్ చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం.